ఇప్పుడు ఒక 2 సినిమాలు ఆస్కార్ రేసులో ఉన్నాయి సార్. ఒకటి లక్ష్మీ నరసింహ అవతారం, రెండవది కాంతారా 2. 2 దేవుడి సినిమాలు. ఇలాంటి సినిమాలకి డబ్బింగ్ చెప్పడం అనేది కష్టమా ఎట్లా? చాలా కష్టం, చాలా ఈజీ కాదు అది. చాలా ఈజీ కాదు అసలు. ఇక్కడ డబ్బింగ్ అంటే ఏంటంటే ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఆర్టిస్ట్ ఫిక్స్ అయిపోతాడు. అతను చెప్తేనే అది ఫిక్స్డ్. ఇదేమో సక్సెస్ అవుతుంది. వేరే వాళ్ళు చెప్పినా కూడా అంత రాదు, ఫీల్ రాదు. ఎందుకమ్మా క్లాప్స్ కొడితే డబ్బులమ్మా, విజిల్ కొడితే డబ్బులు, అంటే డబ్బులు, అంటే ఫైట్ జరుగుతున్నప్పుడు హే అంటారు కదా, వాళ్ళందరూ వీళ్ళు అంటారు, గ్రూప్ లో నిలబడి అంటుంటారు, వాడికి కూడా డబ్బులు ఇస్తారు. మరి అది ఇప్పటికి అంటే చాలా తేడాలు కూడా వచ్చేసి టెక్నాలజీ పరంగా. ఇప్పటికీ మీకు ఈ దేవుడివి గానీ ఏవైనా పాత్రలు చేయమంటూ ఆఫర్లు వస్తున్నాయి? లేదు, లేదా? అంటే నేను వాంటెడ్లీ నేను వద్దనుకున్నానమ్మా. నేను ఇప్పుడు నా ఒకటే ఒక ఇదేంటంటే, వాయిస్ మీద నేను బ్రతికాను కాబట్టి ఆ వాయిస్ ని వేరే వాళ్ళకి నేర్పిద్దాం. వాళ్ళకి అంటే మంచి బ్రహ్మాండంగా వాయిస్ ఉంటది, చూడడానికి బాగుంటారు, కానీ వాళ్ళకి వాయిస్ నేర్పిస్తే వాడు 4 యాంకరింగ్లు, ఒక 10 సినిమాలు, లేకపోతే టీవీ సీరియల్లు, అడ్వర్టైజ్మెంట్లు చెప్పుకున్నాడు అనుకుంటా. అడ్వర్టైజ్మెంట్లు కూడా చేశారు కదా సార్ మీరు. 600 కంపెనీలు చెప్పాను. మీకు ఏమైనా చెప్పమంటే చెప్పండి. ఒక మచ్చతో 200 చెప్పేస్తారు. ఇప్పుడు మీకు దేవుడు ఇది కాబట్టి సుధాకర్ పీవీసీ పైప్స్ అది చేశాను. ఏంటంటే పద్మాలయ స్టూడియో ఉంది కదా, అందులో పెద్ద స్క్రీన్, మహాభారతం స్క్రీన్ వేశాను. వేసి రథం అంపశయ్య పెట్టాను. అంపశయ్య మీద భీష్ముడిని పడుకోబెట్టాను, రథం మీద అర్జునుడు నిలబెట్టాను. అర్జునుడు ఎవరో తెలుసా? పృథ్వీరాజ్ తెలుసా? 30 years. అతను చాలా అందగాడు. 20 సంవత్సరాల క్రితం అది. అతను అర్జునుడు, భీష్ముడు ఎవరు అక్కడ ఆర్టిస్ట్ పడుకోబెట్టాం. సో అందులో కృష్ణ గారు ఆయన సెక్రటరీ వచ్చి చిన్న యాడ్ చేస్తున్నారండి అంటే, అంత స్టూడియో ఎందుకు అని అడిగారట కృష్ణ గారు. అప్పుడు అంటే అది సుధాకర్ పీవీసీ పైప్స్ అని అంటే, అప్పుడు అంత అయిన తర్వాత వచ్చారు ఆయన స్టూడియోలో. అరే వాట్ ఇస్ దిస్, చాలా బాగుంది ఇది క్రియేషన్ అని చెప్పి విష్ చేశారు ఆయన. అయితే అప్పుడు అది ఏం చేశాను, నాకు అవార్డు వచ్చింది దానికి. అంపశయ్య మీద పడుకుని ఉంటే అర్జునుడు బాణం తీసి, పార్థుడి ఈనాడు నా సంకట స్థితి భగవానికి కూడా తగదు, పితామహునితో పోరాటం కేవలం విధి నిర్ణయం అంటాడు అని కొడతాడు. కొట్టగానే అది ట్రర్ వచ్చి భీష్ముడి తగులుతుంది. ఆ పార్థ కాస్తంత గంగాజలం తాగించు, దాహంగా ఉంది అంటాడు. పితామహ నన్ను క్షమించ మళ్ళీ కొడతాడు రథం నుంచి. కొట్టగానే వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు భూమిలోకి వెళ్ళేటు పైపోద్ది. నాడు పాతాళ గంగను పార్థించడం పార్థుని బాణాలకే సాధ్యం, నేడు ధారాళమైన నీటిని అందించడం సుధాకర్ పీవీసీ పైపులకే సాధ్యం. ధారాళమైన నీటికి, పుష్కలమైన పంటకు సుధాకర్ పీవీసీ పైపులు, ఫిట్టింగ్లు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ శ్రీ మీలా సత్యనారాయణ, మోక్షగుండం విశ్వేశ్వర అవార్డు గ్రహీత, సుధాకర్ అధినేత, దశాబ్దాల అనుభవంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనవి సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, సూర్యాపేట వారి విశిష్ట ఉత్పాదనలు. అసలు ఒక్కటి కూడా ఎక్కడ భీష్ముడు ఎక్కడ దానికి కనెక్షన్ లేదు. కానీ ఇది అలాగే రివేరి ఎయిర్ కూలర్ చెప్పాను. రివేరి ఎయిర్ కూలర్ ఏంటంటే సావిత్రి యమధర్ అని పెట్టాను. కూలర్ కిను సావిత్రి యమధర్కి ఏమైనా కనెక్షన్ అంటే నేనేం చేశాను, అతను నార్త్ ఇండియన్, దానికి ఎండి. ఈయనేమో సావిత్రి యమధర్ అంటే ఎవడు ఒప్పుకుంటారా అంటే అది సూపర్ క్లిక్ అయిపోయింది. అంటే సావిత్రి ఏదైనా కొరుకో అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క, అమరులెటులైన దివ్య సుఖములు పొందవచ్చు, మనుజలోకాన బ్రతుకు నరక ప్రాయంబు, సూర్యతాపంబున ఉక్కతో బికచచ్చుదురు జనులు, తాపోపశమనమేదేని తెలుపుమా ధర్మరాజా. అటులని నేటి నుండి జనులు రెవేరీ ఎయిర్ శీతరేంద్రం వల్ల చల్లటి గాలులతో వసింతురుగాక రెవేరీ ఎయిర్ కూలర్ 3 మోడల్స్ అని చెప్పి
పతి ప్రాణముల దక్క అన్నట్టు మొత్తానికి దేవుణ్ణి ఇట్లా యాడ్లలో కూడా అంటే ఇలా పెట్టానంటే వాళ్ళు లాగారు. ఆ, అది అవార్డులు వచ్చే ఇది చేశాను నేను. సూపర్. అలాగే ఈసీటీవీకి చేశాను. ECT. ఈసీటీవీ తెలీదు. మీరు ఆ. అది చాలా 35 సంవత్సరాల క్రితం అది. ఈసీటీవీ ఏంటంటే ఉమ్. అంటే ఇవన్నీ నాకు అవార్డ్స్ వచ్చాయమ్మా, ఓ. అందుకే నేను చెప్తున్నాను ఇవి. సూపర్. అందుకే ఉమ్. మైండ్ లో ఉండిపోయినాయి అట్లాగా. మరి ఉమ్. నా ఇవి కదా అవి మైల్ స్టోన్స్. ఉమ్. ఈసీటీవీలో మీరు ఇళ్లల్లో ఉమ్. అంటే ఆంధ్రలో గానీ ఎక్కడికి వెళ్ళినా బావా ఎప్పుడు ఎప్పుడు వచ్చేది, వచ్చేది? ఏమి తెచ్చావు ఆ. అని జోకులు వేస్తుంటారు కదా. ఆ. బావ బావమరుదులు అందరూ బావ అవును. అక్క బావ వస్తున్నారు అంటే పండగకి బావా ఎప్పుడు వచ్చేది, ఏం వచ్చేది. తెచ్చి నా గురించి ఏం తెచ్చావు అని జోకులు వేస్తుంటారు. అవును. అంటే ఆయన ఆయన స్టైల్లో ఆయన చెప్పుకుంటాడు. ఉమ్. నేను అదే దాన్ని ఇచ్చేసుకుని బావా ఎప్పుడు వచ్చేతివి, ఏమి తెచ్చితివి, తెచ్చి తిన్ని కొరకు తెచ్చి తిన్ని కొరకు ఈసీటీవీ. ఈసీటీవీ భారతదేశంలో ఫస్ట్ టీవీలలో ఇది నీకు బెస్ట్. అలాగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో తయారై కలర్ మరియు బ్లాక్ అండ్ వైట్ మోడల్స్ లో అందరికి అందుబాటు ధరలో ఈసీటీవీలు. ఫుల్ అది అవార్డు. దద్దరిల్లిపోయి ఉంటది టీవీ. అది పోయి అతను మహారాష్ట్ర చాలా అసలు బాగుంది తెలీదు. సార్, చాలా బాగుంది. ఏంటిది ఈ బావా ఏంటి అయిపోయింది. ఆ. దానికి అవార్డు యాడ్ క్లబ్. అంటే లోకల్ ని తీసుకుంటూ ఉమ్. అట్లా ఆ థాట్ అనేది కూడా Yes, చాలా yes. కష్టం. మొత్తానికైతే మాకు చాలా టైం కేటాయించారు. ఓపిక్ గా మేము అడిగిన వాటికి సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు మంచి మంచి అవార్డులు రావాలని థ్యాంక్ యూ మా. మా ఆంధ్రప్రభ తరఫున మీకు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. Thank you. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.